హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గను టు జెడ్. ఈరోజు మా వింజపల్లిలో మా గురుస్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకి అయితే బయలుదేరుతున్నారు. నేను కూడా మాల వేసుకునేటోనే, కానీ నన్ను ఈసారి మాత్రం నా సాంగ్ షూట్ వల్ల నేను మాల వేసుకోలేనా. టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా, ట్రైన్ టికెట్. వీళ్ళతో పాటు నేను కూడా శబరిమల యాత్రకి వెళ్తున్నా. ఇక్కడ నుంచి శబరిమల యాత్ర కేరళ వరకు ఏ టు జెడ్ మీకు మొత్తం వీడియో క్లియర్గా ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను నేనైతే. అయ్యప్ప శరణం, భగవతి శరణం, సమగ్రసామి దేవి శరణం, దేవి పాదం అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. తిరుముడి కట్టు శబరిమలకి స్వామి కాన మోక్షం కిట్టు అయ్యప్ప స్వామియే. అయ్యప్ప పాదం అయ్యప్ప స్వామియే. అయ్యప్ప శరణం, భగవతి శరణం, దేవి శరణం, దేవి పాదం అయ్యప్ప పాదం శరణమయ్యప్ప. అభిషేకం మణికంఠునికి స్వామి పాదం అయ్యప్ప పాదం శరణమయ్యప్ప శరణమయ్యప్ప. నా ఆశీస్సులు నీకుంటాయి. ఈ యుద్ధంలో నీకు లభించే కీర్తి వలన మనిషామి అక్కడ ఉండిపో ఉత్తలు ఇలా పడతాడు. హలో గాయస్, మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మా సాములు అయితే భిక్ష ఇస్తుండ్రు. భిక్ష అయిపోయిన తనంతరం ఇరుముడి ఎత్తుకొని అయితే శబరిమల యాత్రకి అయితే బయలుదేరుతాము. చూసుకున్నట్లయితే మా సాములు అయితే బయలుదేరాము శబరిమల యాత్రకి. మేమైతే పైన అయితే కడుతుండు, మొత్తం మా గురుస్వామి అయితే పైన కడుతుండు. మేమైతే శబరిమల యాత్రకి అయితే మేము బయలుదేరినాం. ఇప్పుడైతే మేము ఎక్కుతున్నాం. దేవన్ శరణం, ఎత్తన్ శరణం, ఎత్తన్ శరణం, ఈశ్వర శరణం. ఇరుముడి కట్టు, ఇరుముడి కట్టు, కట్టుం కట్టు, కల్லும் ముల్லும் కల్லும் ముల్லும் ఎత్తి విడయ్యార్, ఎత్తి విడయ్యార్. దేహ బలంద, దేహ బలంద, యాడై కారణ స్వామియ కండల్, స్వామి మాలే, స్వామి మాలే, భగవన్ మాలే, భగవన్ మాలే. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము శబరిమల యాత్రకి అయితే బయలుదేరినాం. కాకపోతే ఈ టవేరా వచ్చేసి మాకు కిరాయి మేము వరంగల్ దాకా మాట్లాడుకున్నాం. మాకైతే వరంగల్లో ట్రైను 7 o'clock నైట్ 7 o'clock మాకు ఉంది. టవేరా కిరాయి కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఎవరైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాయి టవేరా నంబర్, అతని నంబర్, ఓనర్ నంబరు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. టవేరా కావాలంటే నేను టవేరా ఓనర్ది నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతా. మీరు అవసరం వల్ల అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఎక్కడికంటే అక్కడ కిరాయిస్తాడు, టూర్లు కూడా కిరాయిస్తాడు. సరే, అయితే ఎప్పుడైనా మా వింజపల్లి నుంచి అయితే చాలా మంది అయ్యప్ప స్వాములు అయ్యేవాళ్ళు. కాకపోతే ఈసారి మాత్రం ఎందుకో 4 మాత్రమే వేసుకున్నారు శబరిమల అయ్యప్ప మాల. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మేము ఒక మంచి అన్ని చిట్టి పైసలు వేసుకొని మేమైతే ఒక టెంపో మాట్లాడుకొని దాదాపు ఒక 17 టూర్స్ అట్లా తిరిగి వచ్చినాము. హే గైస్, మీరు చూసుకున్నట్లయితే మేము కోయడా టు వరంగల్ మధ్యలో అయితే మేము ఒక దగ్గర ఆగినాం.
సాములు ఎందుకంటే పూజ చేసుకుంటారు కాబట్టి స్నానాలు అయితే చేస్తున్నారు. స్నానం చేసి వచ్చినాక అయ్యప్ప పూజ చేసుకుని, ఎందుకంటే మనం స్టేషన్కి వెళ్ళిపోయాక మనకు అక్కడ వాటర్ అవైలబుల్ ఉంటాయి కదా స్టేషన్లో. సో అందుకే ఇప్పుడైతే మేము పొలాల దగ్గర అయితే మేము ఆగి స్నానాలు చేసి ఇప్పుడు పూజ చేసుకొని అయితే మేము మళ్ళీ మా టూర్ను సాగిస్తాం. సో అప్పటి వరకు అయితే మీకు మొత్తం క్లియర్గా ఎవ్రీథింగ్ చూపిస్తాను నేనైతే. ఒకసారి చూడొచ్చు, అక్కడ పంపు కనిపిస్తుంది, అక్కడైతే స్నానాలు చేసిళ్ళు. ఇక మా వాళ్ళందరూ అయితే వెయిట్ చేస్తుళ్ళు. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మాకు వరంగల్ రాకనైతే మేము అయితే కిరాయి తెచ్చుకున్నాం. అక్కడ వరంగల్ దగ్గర మా ట్రైన్ అయితే డీలే ఉంది, 6 hours డీలే ఉందట. సో ఆ 6 hours అక్కడ పోయినాక అక్కడ వాటర్ ఉంటే ఉండవు అని చెప్పి మేము ఇక్కడే దిగి అయితే మేము స్నానాలు అయితే వేసుకుంటున్నాం. సో మీ అందరికీ అయితే నేను అక్కడికి పోయినాక క్లియర్గా చూపిస్తాం మొత్తం. మా గురుసామి చూడాలి. అద్భుతం, సూపర్, ఇంత బ్రహ్మాండంగా స్నానం. స్వామి శరణయ్యప్ప. ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మా పూజ అయితే స్టార్ట్ అయింది. పూజ అయిపోయాక మేమైతే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక 30 minutes అయితే మా పూజలో 30 minutesలో మా పూజ అయితే అయిపోతుంది. పూజ అయిపోయాక తర్వాత మళ్ళీ మేము మా జర్నీ అయితే స్టార్ట్ అవుతాం. మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం. భగవతి శరణ శరణ. ఎందుకంటే లోపల అయితే మా ఇరుముళ్ళు ఉన్నాయి. సో ఇరుముళ్ళకి అయితే హారతి ఇస్తుండ్రు తిరుముడి కట్టు శబరిమలకి. స్వామి గురుస్వామి లోపల ఇరుముళ్ళు ఉన్నాయి, ఇరుముళ్ళకి హారతి ఇస్తుండ్రు గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మా పూజ అయితే అయిపోయింది. సాములు అయితే రెడీ అవుతుళ్ళు. రెడీ అయిపోయినాక లోపల కూర్చున్నాక మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది కదా చక్క వరంగల్. ఫైనల్ అయితే మేము వరంగల్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాను. మీరు ఒకసారి చూడండి, మా వాడైతే మొత్తం లొకేషన్ చూపిస్తుండు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. మీరు చూసుకున్నట్లయితే మేమైతే రైల్వే స్టేషన్ లకు అయితే ఎంట్రీ అవుతున్నాం. సో చూడొచ్చు మీరు మా వరంగల్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మా సాములు అందరు కలిసి అయితే మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు లోపలికి మేము ఏం చేసేలేదు, ఎందుకంటే మా ట్రైన్ అయితే డిలే అయింది. యాక్చువల్గా ఇప్పుడు మాకు 7:30కి ఉండే ట్రైన్, కానీ అది ఇప్పుడు మాకు 10:30కి చూపిస్తుంది. 10:30 వరకు మేము ఇక్కడ టైం పాస్ చేయడమే అంతే. సరే అయితే మా సాముల దగ్గరికి అయితే పోదాం. ఒకసారి మీరు లొకేషన్ చూసుకున్నట్లయితే చూడండి, కార్ పార్కింగ్ అని చెప్పి నేను మంచిగా చూడండి. ఒకసారి పైన చూడండి ఎట్లుందో. పైన అయితే మేము రైల్వే స్టేషన్కి రీచ్డ్. మేము ఇక్కడ మా పార్కింగ్ పెట్టినావో లేదో వచ్చేసి మాకు పార్కింగ్ డబ్బులు అడుగుతున్నారు. డీప్ డిస్కషన్ జరుగుతుంది. ఐ లవ్ వరంగల్. చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. పారి వాటర్ అవైలబుల్ లేవని చెప్పి మంచి అక్కనే క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చినాం. మా గురుస్వాములు పక్క ప్లానింగ్ తోటి వచ్చారు. మేమైతే మెడికల్ షాప్కి అయినాం. అయితే టాబ్లెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయినాం. కొన్ని హెడేక్ కానీ కోల్డ్ కానీ మైగ్రేన్ ఇట్లా మేము కొన్ని టాబ్లెట్స్ అయితే మర్చిపోయినాం. తీసుకోవడానికి అయితే షాపింగ్ అయితే వచ్చినాం. చూడండి, మా ట్రైన్ డిలే అవ్వడం వల్ల మేమైతే ఇట్లా షాపింగ్ అయితే వచ్చినాం. చూడండి, మీరు చూసుకున్నట్లయితే మా ట్రైన్ డిలే వల్ల సాములు అందరూ ఇక్కడనే ఉండిపోయారు. వీళ్ళందరూ మా ట్రైనే. శబరిమల యాత్రలో వరంగల్ స్టేషన్ లో భోజనం చేస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఫుడ్ అయితే మీ ఇంటి నుంచి అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చినాము. ప్యాకింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఎట్లా లేట్ అయితే తెలుసు కాబట్టి ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చి అయితే ఇక్కడ తీసుకున్నాం. అయితే ఎసుడు గట్టిగా పూరీలు చపాతీలు గోళీలు. సాములు ఈరోజు వెళ్ళవలసిన ట్రైను డిలే అవ్వడం వల్ల సాములందరూ సేవలు చేరుతున్నారు.
ఈ రోజు శబరిమల యాత్ర బయలుదేరుతున్న సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాం స్వామి. ఇప్పుడే మా హిమాసాగర్ ఎక్స్ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న స్వామి. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ వెళ్ళిపోతే మా ట్రైన్ వస్తుంది స్వామి. మరో 10 నిమిషాల్లో రావడానికి సిద్ధంగా ఉంది. అంతసేపు ఇక్కడ 10 నిమిషాలు వేచి ఉన్నాం స్వామి. తొందరగా ఈ ట్రైన్ వెళ్తే మా ట్రైన్ వస్తుంది స్వామి. స్వామి శనయ్యప్ప స్వాములు అందరూ రెడీ ఉండరు స్వామి. మీరు చూసుకున్నట్లయితే మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంతకుముందు డిలే అని చెప్పిన కదా, మాకు 7:30కి అట్లా వచ్చేది హిమసాగర్. 10:30కి అయితే వస్తుంది. ఇంకొక 5-10 మినిట్స్ లో అయితే మా ట్రాక్ మీదకి అయితే మా ట్రైన్ వస్తుంది. వచ్చినాక అయితే మేము మా సాములు అందరూ అయితే రెడీ అయ్యి బ్యాగులు వేసుకొని ఇక్కడ చూడండి కంపార్ట్మెంట్ లో ఉన్న సాములు అందరూ చూడండి ఒకసారి. వీళ్ళందరూ సేమ్ మా ట్రైనే. ట్రైన్ కోసం అయితే మేము మా ట్రైన్ 6 అవర్స్ డిలే అయింది. 6 అవర్స్ నుంచి మీరు ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే వండుకున్నాం. మీ ట్రైన్ అయితే ఇంకో 5-10 మినిట్స్ లో అయితే మా ట్రైన్ మీకు వస్తుంది. ఇక్కడికి వస్తే పోతుంది. మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. మేబీ అట్లా వచ్చేది అదే కావచ్చు. ఐ థింక్ అదే వచ్చినాక లోపలికి వెళ్ళినాక అయితే నేను మీ వీడియో కూడా మొత్తం క్లియర్ గా చేపిస్తాను. ఓకేనా? కొల్లాపూర్ స్వాములు మాకైతే ఇక్కడ పరిచయం అయ్యారు. శబరియాత్ర బయలుదేరుతున్న సందర్భంగా మా ట్రైన్ వస్తున్న సందర్భంగా మరి మా గురుస్వామి ట్రైన్ లేట్ గా వస్తుంది. కేకే మా అబ్బాయి 5 గంటలకు ఉంది స్వామి. మా ట్రైన్ వస్తుందని చెప్పి గురుస్వామి వెయిటింగ్ హాల్ నుండి వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కడానికి వచ్చిండు స్వామి. 36 గురుస్వామి ఈయన మనం కోడ మండలనే మొట్టమొదటి గురుస్వామి స్వామి. స్వామి శనయ్యప్ప స్వామి శరణం. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము అందరం రెడీ అయినా. మా ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే 5 మినిట్స్ కంటే ఎక్కువ అవ్వాలి. సో అంతా ఎదుగుతాను ఇప్పుడు. అక్కడ నుంచి ఉరికొచ్చిన అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఉరికొచ్చిన మీరు చూసుకున్నట్లయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంతసేపు 6 అవర్స్ వెయిట్ చేసి ఇక్కడ కంప్రమైజ్ లో వండుకొని లాస్ట్ ఫైనల్ అయితే మా ట్రైన్ వచ్చింది. మేమైతే ఎక్కినాం. నేనైతే మూవీని చూడండి ఒకసారి. చూసుకున్నట్లయితే భోగిలో అయితే 4 ఉన్నాం. ఇంకో భోగిలో కొంచెం డిస్టెన్స్ లో మా గురు సాములు ఇట్లా ఉన్నారు. సరే వాళ్ళ దగ్గరికి పోయి అయితే మీకు చూపిస్తాను. 2 భోగిల తర్వాత నెక్స్ట్ మా సాములు ఉన్నారు. ఇక్కడైతే మా గురు సాములు ఉన్నారు. మాది వేరే భోగి, వీళ్ళది వేరే భోగి. నాన్ సాములంతా వీళ్ళంతా గురుస్వాములంతా అక్కడ లోపల కూర్చున్నారు. చూసుకున్నట్లయితే వాళ్ళ మొత్తం జర్నీ కలిసి ట్రైన్ వచ్చినాక ట్రైన్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. కానీ అనుకూల అయితే ట్రైన్లో అయితే గుర్ర కొట్టి మళ్ళీ ఇద్దరు అయితే ఘోరంగా తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా వస్తారు కంప్లీట్గా ఘోరంగా అంటే ఘోరంగా గుర్రు కొడతారు. చూడండి ఒకసారి గాయస్. ఇవాళ అయితే మా డే అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక మేము పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అంకుల్ అయితే గుర్రు చాలా అనుకుంటాడు. చూద్దాం, ట్రై చేద్దాం. మనకి నిద్ర పట్టదా ఒకసారి అయితే సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ట్రై చేద్దాం. ఇక్కడైతే మ్యూజియం సెటిల్ అయినాం. కింద అయితే మా సంపసా ఉన్నాడు. కింద మా సంపసా మనీసా ఉన్నాడు. అందరికి బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ మళ్ళీ ఓకే సామ్ చేద్దాం. ఇప్పుడే నిద్రపోతున్నాం. శబరిమల యాత్రలో ఇప్పుడే 12 అయింది. నిద్రపోతున్నాం. తెల్లారి మళ్ళీ కలుస్తాం. స్వామి స్వామి గుడ్ నైట్.